వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, నెమలికంటి ఆదిమ్మ అయ్యప్ప, స్టీవెన్ బాబు, మాబు రాయప్ప, సత్యనారాయణ, కృష్ణ, శ్రీను, పోలేరం, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చేశారు. తర్వాత ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమరయోధురాలుగా ఉన్నారు. ఆవిడ లాల్ బహదూర్ శాస్త్రి గారి మంత్రివర్గంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్గా చేశారు. తర్వాత 60 ప్రధానమంత్రి, 66లో చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి పదవికి అక్కడి నుంచి 78 దాకా, మరలా 80, 84 దాకా కూడా 16-17 సంవత్సరాల కాలం పనిచేశారు ప్రధానమంత్రిగా. ముఖ్యంగా ఎంతకాలం పనిచేసినా ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ముఖ్యమైనటువంటి 4 పాయింట్లు చెప్తాను. ఆవిడ ప్రధానమంత్రి అవ్వంగానే ఎక్కువగా పేద బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగున నిమ్మన వర్గాలకి లాభం చేకూర్చాలి, వీళ్ళు కూడా సమానమైనటువంటి పౌరులు అనే ఉద్దేశం మీద అంటరానితనాన్ని నిర్మూలించి, వెనకటి రోజుల్లో 2 బంతుల సిద్ధాంతం ఉండేది. ఎక్కడ కూర్చున్నా కానీ పెద్దవాళ్ళందరూ అగ్రకులాలు ఒక బంతి, ఈ దళితులందరూ 2 బంతి ఇంకో బంతిలో ఉండేవాళ్ళు. ఆ 2 బంతుల సిద్ధాంతాన్ని రూపుమాపినటువంటి గొప్ప మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి. ఇప్పుడు కూడా నేను దళిత వర్గాలకు అందరికీ మనవి చేసుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ మాకు ఏం చేసింది అని దూరం అయ్యారు. ఎంతకుముందు అంత చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఏం చేసింది అని క్వశ్చన్ చేసే ముందు ఇది ప్రధానమైనటువంటి విషయం. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం కోసం అప్పుడే లోన్లు, సంక్షేమ పథకాలకి సూత్రధారి ఆద్యులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అప్పుడు ఈ యొక్క జంతువులు, పాడి జంతువులకి, గేదెలకి, ఆవులకి లోన్లు ఇవ్వటం మొదలుపెట్టింది ఇందిరాగాంధీ గారు. అన్నిటికంటే ముందుగా ఈ బ్యాంకులు వెనకటి రోజుల్లో కొన్ని గుత్తాధిపతులు చేతిలో ఉంటే దాన్ని బ్యాంకుల్ని, పెద్ద పెద్ద బ్యాంకులని జాతీయకరణ చేసి, నేషనలైజేషన్ చేసి, ఆ బ్యాంకుల దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాలకి, రైతులకి లోన్లు ఇప్పించే, తప్పనిసరిగా లోన్లు ఇవ్వాలని చెప్పేసి కండిషన్ పెట్టి బ్యాంకుల జాతీయకరణ ద్వారా సంపదని సమానంగా పంచే దిశలో మొట్టమొదటి అడుగేసినటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని మనవి చేస్తూ, నూతనంగా మరలా 3వసారి తెనాలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి మన డాక్టర్ గౌరవనీయులు చందు సాంబశివుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున తెనాలి పట్టణం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీలో చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ ఆదేశాల మేరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే, వారు 3 సార్లు వరుసగా ప్రధానమంత్రిగా, తర్వాత ఇంకోసారి టోటల్గా 4 సార్లు ప్రధానమంత్రిగా చేసి ఉన్నారు. ఇందిరాగాంధీ గారు మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలో ఫస్ట్ మహిళ ప్రధానమంత్రిగా చేసి ఉన్నారు. మరి వారికి ఈ రోజున ఈ పుట్టినరోజు వేడుకలు అనేది కాంగ్రెస్ పార్టీలో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ చిరంజీవి తెలిపారు. విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీనికి సంబంధించి అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ అందిస్తుందని, పీఎం సూర్య ఘర్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గతంలో ఈ పీఎం సూర్య గారి గురించి, పీఎం సూర్య గారు అంటే ప్రధానమంత్రి సూర్య గారి గురించి చెప్పున్నాము. దాని ఉద్దేశం ఏంటంటే సోలార్ ప్యానల్స్ పెట్టుకోవటం, మన ఇళ్ళకన్నమాట ఈ స్కీము. ఇళ్ళకి సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ఆ ప్యానల్స్కి అయ్యే ఖర్చులో కొంత సబ్సిడీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. 3 కిలోవాట్లు పెట్టుకున్నారనుకోండి సోలార్ ప్యానల్స్, దానికి 2 lakhs అవుతుంది. అది మీరు ఓన్గా చేయించుకోవాలి.
2 lakhs అవుతుంది. దానిలో 78,000 సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది అన్నమాట. అది అప్లికేషను పోర్టల్లోకి వెళ్ళి పిఎం సూర్య గారి పోర్టల్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫైల్ చేసుకోవాలి. దానిలోనే ఈ కాంట్రాక్టర్స్ అంటే ఈ ప్యానల్స్ ఫిట్ చేసే వాళ్ళ పర్టికులర్స్ ఉంటాయి. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు ఎవరి ప్యానల్స్ బాగుంటాయి ఎవరనేది మాట్లాడుకుని ఫిట్ చేయించుకోవాలి. ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ అందులోనే అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత మేము ఆటోమీటర్ బిగిస్తాము. ఈ పద్ధతి అంతా కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. ఇది చాలా ఉపయోగం అన్నమాట. హౌసెస్కి చాలా ఉపయోగం. దానివల్ల మనకి విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గుతుంది. చాలా ఉపయోగం. అది ఒకటి. అందరూ కూడా విద్యుత్ వినియోగదారులు హౌస్ హోల్డ్స్కి మాత్రమే ఇది, ఇళ్లకు మాత్రమే ఇది ఈ స్కీము. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రవేశపెట్టింది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాము. ఈ స్కీమ్ గురించి మా స్టాఫ్ కానీ మా విద్యుత్ కార్యాలయాల గురించి చాలాసార్లు నేను కూడా చాలాసార్లు చెప్పి ఉన్నాను. ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ మా విద్యుత్ కార్యాలయాల్లో సంప్రదిస్తే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తారు. మంచి స్కీము, దాన్ని ఉపయోగించుకోండి. నెంబర్ 1. పట్టణంలో జరుగుతున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన వివిధ రకాల ముగ్గులను పరిశీలించి వాటిని అభినందించారు. అనంతరం జరిగిన సభలో గ్రంథాలయ వారోత్సవాల విశిష్టతను, గ్రంథాలయాల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారిని అంజని పర్యవేక్షించారు. ఈ నెల 14వ తేదీ నుండి జరిగిన గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీలలో గెలుపొందిన విజేతలకు 20వ తేదీ మంగళవారం వారోత్సవాల ముగింపు సందర్భంగా బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని గ్రంథాలయ అధికారిని అంజని తెలిపారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మన పట్టణంలో 14వ తారీఖున జిల్లా గ్రంథాలయం ప్రారంభించబడి, అదేవిధంగా మన పట్టణంలో ఇంకా గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో కూడా ఈ వారోత్సవాలు ప్రారంభమైనాయి. అందులో భాగంగానే ఈరోజు మహిళా మండలిలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి గ్రంథాలయ వేదికల్లో దాంట్లో ఈరోజు వ్యాసరచన, చిత్రలేఖలు, ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా స్కూల్ పిల్లలు తెచ్చి ఇక్కడ పెట్టారు. లైబ్రరీ గారు చాలా బాగున్నాయి కార్యక్రమాలన్నీ కూడా. అందువల్ల ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే పుస్తకాలు చదవండి, జ్ఞానాన్ని పెంచుకోండి, అభివృద్ధికి రండి అనేసి గర్భను కోరుతున్నాం. సో ఈ యొక్క 57వ గ్రంథాలయ వారోత్సవాలు సక్సెస్ఫుల్గా ఉన్నాయి. 20వ తారీఖు లాస్ట్, ఆ రోజు కూడా చక్కటి కార్యక్రమాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పౌరశాఖ గ్రంథాలయాల జిల్లా గ్రంథాలయ సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మహిళా బాలల గ్రంథాలయం కొత్తపేట తెనాలిలో వివిధ కార్యక్రమాలు, బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, వివిధ స్కూలు పాఠశాల విద్యార్థులకు 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు 19వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు, వ్యాసరచన, క్విజు, డ్రాయింగ్, లెమన్ అండ్ స్పూను, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో 19వ తారీఖు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు కూడా పాల్గొన్నారు. వాళ్ళు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. 20వ తారీఖు ఉదయం 11 గంటలకు ఈ వివిధ పోటీల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. తెనాలి పట్టణంలో వీధి కుక్కల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. పట్టణంలోని 40 వార్డులలో వీధి కుక్కల సమస్య ఉందని, వాటి యొక్క నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా వీధి కుక్కలను పట్టి వాటిని సంరక్షించేందుకు సంరక్షణ కేంద్రాన్ని పురపాలక సంఘం తరఫున ఏర్పాటు చేసి కుక్కల ఆలనా పాలనా చూసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక తెలిపారు. ప్రతిరోజు నేను శానిటేషన్ మీద వెళ్ళినప్పుడు ఈ కుక్కల సమస్య అనేది కూడా ప్రజల నోట చెప్పడం జరిగింది. అలానే నేను దాన్ని గమనించడం కూడా జరిగింది. కుక్కల సమస్య అనేది 40 వార్డుల్లో ఎక్కువగా కుక్కలు కనబడుతూనే ఉన్నాయి. వాటిని పట్టుకుంటానా ఈ కేసులు అవుతాయని ప్రజలందరూ మేము లూకస్ వాళ్ళు కుక్కలను పట్టుకుంటే సుప్రీంకోర్టు కాడ నుంచి కూడా ఆర్డర్ వస్తుంది జరిగింది. కుక్కల్ని ఏమన్నా పట్టుకున్నా కూడా ఇలాంటి కేసులు ఇలాంటివి ఉంటాయని భయపడుతూ, అలానే కుక్కలని మేము అన్నీ పట్టుకొని వాటిని తీసుకెళ్ళి ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేద్దామని కూడా అనుకున్నాము. అలానే షెడ్లో పెట్టి వాటి ఆహారం కానీ ఏదైనా కానీ మేము ఈ మున్సిపాలిటీ తరఫున చూడాలని అనుకుంటున్నాము. అలానే ఈ కుక్కల సమస్య అనేది మన 10 రోజుల నాటికి కూడా
10 మంది పిల్లల మీద దాడి చేయడం జరిగింది కుక్కల సమస్య. ముఖ్యంగా మన ఎంబట కూడా ఈ బైక్ మీద వెళ్ళిన వాళ్ళు ఎంబట కూడా పడి వాళ్ళని కరవటం జరుగుతుంది. కాబట్టి వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాను. కుక్కల షెడ్ అనేది ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి కుక్కలను పట్టేసి ఆడ పెట్టి వాటికి ఆపరేషన్ అయ్యి చేపియాలని అనుకుంటున్నాం. అలానే ఇక్కడ తెనాల్లో కుక్కలే కాకుండా మంగళగిరి నుంచి కూడా గతంలో మామూలు తీసుకొచ్చి ఇక్కడ సిజరీన్ చేసి ఇక్కడే వదిలేస్తాన కుక్కలు ఎక్కువ పెరగటం జరిగింది. అలానే అతి త్వరలోనే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కుక్కల సమస్య అనేది పరిష్కరిస్తామని కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. తెనాలి మండల పరిధిలో జరుగుతున్న హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ ఎన్పిసిఐ సర్వేకి ప్రజలు సహకరించాలి. ఎంపీడీఓ అత్తట దీప్తి విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.